నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది మొన్న అంటే అంతకుముందు సో కత్తి మహేష్ గారు, అట్లనే మన యొక్క జర్నలిస్ట్ గౌరీ లంకేష్ గారు, తెలంగాణలో గద్దరన్న, సో అట్లా దేశమంతా ఇక ఎక్కడ అల్లర్లు జరిగిన గోద్రా, ఇక్కడ మణిపూర్లా, తర్వాత గోద్రాకు సంబంధించిన బయట పెడతామంటే ఆడ హిందువులను చంపింది ఎవరో, ఆ కరసేవకులను చంపింది ఎవరో, ఆ కరసేవకుల బూచి చూపెట్టి వేల మంది ముస్లింలను చంపింది ఎవరో, సిమిలర్లీ మణిపూర్లో ఏమైతుందో అట్లనే ఈ యొక్క దళితుల మీద అత్యంత పాశకంగా దాడులు జరుగుతున్న రాష్ట్రాలు ఏవో దయచేసి గమనించండి. ఫిజికల్ వైలెన్స్ దాడులు అనేది ఏ రాష్ట్రాల్లో ఎక్కువ జరుగుతున్నాయో గమనించండి. వాటికి విచారణ జరుగుతుందా, దోషులకు శిక్షలు పడుతున్నాయో గమనించండి. అర్థమైందా? సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. సో ఆ క్రమంలో ఏది అంటే ఐ కాల్ దెమ్ రోగ్ స్టేట్స్ అంటే లా అండ్ ఆర్డర్ లేదు, అంటే చట్టము తన పని తాను చేసుకుపోతుంది అన్నటువంటిది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేదు. ఎన్నో వీడియోలు పెడతాం. రాజ్యాంగబద్ధంగా అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి నచ్చే విధంగా భావస్వేచ్ఛ ఉన్నప్పుడు, ఇప్పుడు ముస్లిం దేశాలని పిలుస్తున్న దేశాల్లో కూడా ఎంతో మంది హిందువులు ఉన్నారు, గుళ్ళు కట్టుకుంటారు. సిమిలర్లీ ఇవాళ అమెరికాలో పోదాం, ఏ ప్రధానమైన అమెరికా నగరంలోనైనా సరే ఈ యొక్క హిందువులకు సంబంధించిన గుళ్ళు ఉన్నాయా లేవా చెప్పండి నాకు. ఇస్కాన్ సంబంధించిన ఏది గుళ్ళు దాదాపు ప్రపంచంలో అన్ని ప్రధాన నగరాల్లో ఉన్నాయా లేవో చెప్పండి. మరి ఎవ్వరికి సమస్య లేదు. ఏ దేశం వాడు ఇది ఈ మతం పేరు మీద రాజకీయం చేస్తలేడు, వాళ్ళని ప్రజా సమస్యల మీదనే వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అట్లా ఉన్నది ఆయా దేశాల్లో తప్ప ఏది యొక్క లెఫ్ట్ భావజాలము, రైట్ భావజాలం ఇట్లా ఉన్నది తప్ప మతం పేరు మీద ఏ దేశంలో కొట్లాడతలేరే. ఇప్పుడు అమెరికాలో నాకు ఉన్న అవగాహన ప్రకారం 70% మంది అది కాకేషియన్ అంటే తెల్ల అమెరికన్సే కాదు. ఇలా ఆఫ్రికా దేశాలకు పోదాం, 50% ముస్లిమ్స్ ఉన్నారు, 50% క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళు మతం పేరు మీద కొట్టుకదొస్తలేరే, రైట్? ఆధిపత్యం మీద కొట్టుకదొస్తున్నారు. ఆధిపత్యం కోసం ఈ జాగా నాది, ఈ ల్యాండ్ నాది, లేకపోతే నేను చెప్పినట్టు వినాలి, ఆధిపత్యం మీద కొట్టుకుంటారు. కానీ మతం పేరు మీద ప్రపంచంలో ఎక్కడ కొట్లాడతలేరు. అన్ని రకాల మతాల వారు ఉన్నారు. కానీ ఒక్క భారతదేశంలోనే గతంలో లేనిది ఇవాళ ఎందుకు వచ్చింది? ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? కేవలం తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి, తమ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ నుంచి తప్పిపుచ్చుకోవడానికి, తమ దోపిడీ నుంచి తప్పిపుచ్చుకోవడానికి, ప్రజలకి మధ్యలో వాళ్ళ దృష్టి మరల్చడానికి మాత్రమే మతం పేరు మీద ఓటేయాలి తప్ప రేషన్ బియ్యం ఇయ్యలేదనో, చదువు విద్యాలయాలు పెట్టలేదనో, ఇంకోటి డే టు డే ప్రజా సమస్యల గురించి వాళ్ళ దృష్టి పోవద్దు. అవన్నీ మర్చిపోవాలి. ఎందుకంటే అవన్నీ మంచిగా చేస్తే వాడు దోసుకోలేడు. కాబట్టి వారి దోపిడీ నుంచి దృష్టి మరల్చడానికి ప్రజలకి మతం పిచ్చి లేపాలి. ఎంత దౌర్భాగ్యం అంటే వెరీ వెరీ అన్ఫార్చునేట్. సో ఆ క్రమంలో ఈ పర్టికులర్ ఇది ప్రవీణ్ బ్రదరు, సో ఆయన గురించి ఆయన మంచి విద్యావేత్త, అట్లనే పాస్టర్ అని నాకు గతంలో తెలియదు, ఇప్పుడు తెలిసింది. సో కాకపోతే అప్పుడు రక్షణ టీవీలో కానీ అన్నిట్లలో డిబేట్లలో ఆయనకు, ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి విత్ డేటా విత్ ఫ్యాక్ట్స్ తోటి బాగా ఏమంటారు తను అంటే ఆ యొక్క ఇప్పుడు నేను ఈ మతాల గురించి చెప్పినప్పుడు అన్ని మతాల దరిద్రం ఉంది. ఈ హిందూ మతం వేరు. దయచేసి హిందూ మతాన్ని ఈ యొక్క ఏమంటారు సనాతన విదేశీ ఆర్య బ్రాహ్మణులు పెంచి పోషిస్తున్న బ్రాహ్మణిజము లేదా మనువాదము లేదా సనాతన ధర్మము, సనాతన అధర్మం, దాని పేరు ధర్మం అనొద్దు, సనాతన అధర్మము అనేది ఆ ఆర్యులకు సంబంధించిన దానికి హిందుస్థాన్ లో లేదా సింధుస్థాన్ లో లేదా భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క మిగతా అన్ని ఆచార వ్యవహారాలు, శ్రమణ పరంపర, బుద్ధిజము, లేకపోతే ఎల్లమ్మ, పోషమ్మ, గ్రామ దేవతలు, ఇదంతా హిందుత్వం. కాబట్టి దయచేసి హిందూయిజాన్ని లేదా బుద్ధిజాన్ని లేకపోతే ఈ మూలవాసులు పాటించే ఆచార వ్యవహారాలని ఇది హిందూయిజానికి ఈ విదేశీ ఆర్య బ్రాహ్మణులు తెచ్చిన ఈ యొక్క సనాతనాన్ని కలపొద్దు. ఎందుకంటే మీరు దయచేసి ఆలోచించండి, ఈ ఆర్యులకి సంబంధించినటువంటి దానిలో యజ్ఞాలు యాగాలు ఉండే తప్ప
పశువులు, ఆవులు, గుర్రాలు, రథాలు, ఇనుపు పనిముట్లు ఇది ఉండే తప్ప ఈ మనం పాటిస్తున్న ఏవి లేవు. గుళ్ళు అనే కాన్సెప్టే వాళ్ళకి తెలియదు. అర్థమైందా? కాబట్టి అది హిందుత్వం కాదు. బీజేపీ ఆర్ఎస్ఎస్ లో ఉన్న నిర్ణయం చేసే అధికారులు, దాన్ని పెట్టిన వాళ్ళు అంతా విదేశీ ఆర్య బ్రాహ్మణులే. గోల్వాల్కరు, ఎడ్గేవాకారు, వాజ్పేయి, ఇంకోడు అందరు, శ్యామా ప్రసాద్ ముఖర్జీ, యు నేమ్ ఇట్. కాబట్టి వాళ్ళ పార్టీకి సంబంధించిన ద్రోహులు ఈ మూలవాసుల హిందూయిజాన్ని వాడుకుందాం అనేది వాళ్ళ పర్సనల్ కోసం చేస్తున్నారు. ఆ క్రమంలో పొద్దుగాలు లేస్తే ప్రజా సమస్యల మీద చర్చలు లేకుండా ప్రజల్ని దృష్టి మరల్చి ఈ విధంగా మోస్ట్లీ మీరు చూడండి, హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి ఉన్నది, హింస తక్కువ ఉన్నది, డే టు డే సమస్యల మీదనే దృష్టి ఉన్నది. అంటే వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా, కేరళలో ఎంత మత విద్వేషాలు రేపినా, తమిళనాడులో ఎంత రేపినా, తెలంగాణలో ఎంత లేపుదామని ప్రయత్నం చేసినా వాళ్ళు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు? ఎక్కడైతే పేదరికము, నిరక్షరాస్యత ఉన్న దగ్గర పేదరికం ఉంటది. పేదరికము, నిరక్షరాస్యత ఉన్న దగ్గరనే మీరు చూడండి ఈ అడ్డమైన వాళ్ళని ఈజీగా ఎవరైనా పిచ్చోళ్ళని చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి ఏ విషయం మీద అవగాహన లేదు, లేకపోతే సంపుతాము, లేకపోతే 4 పైసలు ఇస్తామంటే తొందరగా ప్రలోభాలకు లొంగుతారు. కాబట్టి ఈ రోగ్ స్టేట్స్ లోనే ఈ చదువుకోని యువత, వాడు మనమేమో పెన్ను ఇస్తే చదువుకోరా అంటే వాడు గన్ను ఇస్తున్నాడు. ఆడపిల్లలకు కూడా దుర్గామాత అని చెప్పి కత్తులు ఇస్తున్నారు. ఏమి సంస్కారం నేర్పుతున్నారు? మరి వాళ్ళ పిల్లలు అట్లున్నారు. ఆ బీజేపీ నాయకుల పిల్లలు అంటే అందరు విదేశాలకు పోతారు, ఒకడు బీసీసీ అధ్యక్షుడు అవుతాడు, ఇంకోటి అవుతాడు. వాళ్ళ పిల్లలే మంచిగా ఉండాలి, ఆర్య బ్రాహ్మణుల పిల్లలు. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన పిల్లల్ని ఈ పొద్దుగాలేస్తే మతం చుట్టూ తిప్పాలి. మళ్ళీ వాళ్ళేమన్నా పనికొచ్చే విషయం ఉందా? మతాన్ని మొక్కకపోతే బతకలేరా? మతం పాటించకపోతే? అదొక జీవన విధానం. సో ఆ క్రమం నేనేమంటున్నా అంటే డిఫరెంట్ అన్ని మత బుద్ధిజం కొంతవరకు ఒక 90% లేదా 100%, ఒక 10% బుద్ధిజంలో కూడా ఈ చెత్త నింపే ప్రయత్నం చేశారు. కానీ 90% బుద్ధిజం అది మంచిగుంది. ఇక మిగతా మతాల్లో 50 హిందూయిజం, సనాతనంలో అయితే 70 or 90% చెత్తనే ఉంది. ఈ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాంలో 50% మంచిగుంటే 50% చెత్త ఉంది. ఏదున్నా మోస్ట్లీ ఈ మేజర్ 3 ప్రధాన మతాల్లో ఒకటి చదువుకున్న వాళ్ళకి కూడా ఒక ఫెనటిక్ తయారు చేస్తున్నారు, పిచ్చి లేపుతున్నారు. అంటే వాళ్ళ సొంత ఆలోచనని పనిచేయకుండా చేస్తున్నారు. హిందూయిజము, ఇస్లాము, క్రిస్టియానిటీలా. ఓకే, సో అట్లనే కొంతమందిని ప్రజల్ని కంట్రోల్ చేయడానికి లేదా వాళ్ళ దగ్గర ఉన్న సంపదను దోసుకోవడానికి రకరకాలుగా వాళ్ళని అబ్యూజ్ చేస్తున్న వాళ్ళు ఈ 3 ఇస్లాంలో కొంచెం తక్కువ ఉంది. కానీ క్రిస్టియానిటీ అండ్ హిందూయిజం అనే సనాతనంలో ఎక్కువ అబ్యూజ్ ఉన్నది. అర్థమైందా? దొంగ నా కొడుకులు, ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు, పూజారులు ఉన్నారు, పాస్టర్లు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఓకే, సో ఏది ఏమైనా అది డిఫరెంట్ టాపిక్ అవుతుంది. మనం మెయిన్ గా ప్రవీణ్ బ్రదర్ గురించి మాట్లాడదాం. ముందుగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని మనం ప్రార్థిద్దాం. సో అదే విధంగా ఏ సమస్య ఉన్నా ఓకే, దానికి శాంతియుతంగా దానికి ఒక పరిష్కారం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఫిజికల్ వైలెన్స్, దాడులు చేసి అంతం చేస్తే, ఇంకా ఒక భగత్ సింగ్ చంపితే 1000 మంది భగత్ సింగ్లు పుట్టుకొచ్చారు. సిమిలర్లీ ఎనీ అంటే నువ్వు ఆ భావాన్ని చంపితే అది పోదు. ఎందుకంటే దాన్ని ఇంకా ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంకెక్కువ మంది పుడతారు. కాబట్టి దట్ ఈస్ నాట్ ద వే. నిజంగా ఏదన్నా ఇది నేనేమంటారు, ఈ కన్వర్షన్ విషయంలో వాళ్ళు నిజంగా ఆ భావజాలం నచ్చి వాళ్ళు కన్వర్ట్ అయితే ఎవ్వరికి సమస్య లేదు, ఏ మతం నుంచి ఏ మతంకైనా. కానీ అది ప్రలోభానికి గురి చేసో, వాళ్ళకి పిచ్చి లేపో, లేకపోతే పైసలు ఇచ్చో, ఇంకోటి చేసో అంటే అది కరెక్ట్ కాదు. ఓకే, దానికి సంబంధించి నువ్వే అధికారం ఉన్నావు కాబట్టి నువ్వు ఆల్రెడీ చర్యలు తీసుకున్నావు, విదేశం నుంచి ఫండ్స్ రాకుండా చేసినావు, ఇంకేమేమో చేసినావు, ఇంకా చట్టం తెచ్చే ప్రయత్నం కూడా చేసినావు. సో అది వేరే ముచ్చట. దాన్ని చట్టబద్ధంగా చట్టసభల్లో కొట్లాడతారు. కానీ ఈ ప్రవీణ్ పగడాల బ్రదర్ మీద ఏ కారణం చేత అయింది అనేది ఇప్పుడు అన్ని వాళ్ళు విజువల్స్, ఆ సీసీ ఫుటేజ్లు, తర్వాత మిగతా ఆధారాలు, మిగతా అందరు విశ్లేషించిన కాడికి రకరకాల వర్షన్స్ చెప్తున్నారు. సో మనకి ఏమంటారు, మనం ఏదో ఒకటి మాట్లాడగలుగుతాం, కానీ దట్ ఈస్ నాట్ ఎవిడెన్స్. అంటే మనం ఏదో మాట్లాడేస్తే అది ఆవేశంలను, బాధలను మాట్లాడతాం. కానీ అది దాంట్లో పూర్తి వివరాలు తెలవాలంటే పోలీసు విభాగము నిష్పక్షపాతంగా విచారణ చేస్తేనే నిజాలు బయటకు వస్తాయి. అంతవరకు దాకా మనం ఏమైనా ఊహించుకోవచ్చు. ఓకే, సో అయితే ఇక్కడ
ఆయన హైదరాబాద్ లో ఉంటాడు. గోదావరి జిల్లాలకు చెందినట్టున్నాడు. సో ఆయన అంటే అతని యొక్క ఏమంటారు, అతను మాట్లాడే భాష గాని, అతని యొక్క వాళ్ళ పూర్వీకులు గాని, వాళ్ళ చుట్టాలు అందరూ ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లాకు చెందిన వాటిలాగా ఉన్నాడు. సో కానీ హైదరాబాద్ లో సెటిల్డ్. సో హైదరాబాద్ ఉంటాడు. సో అన్ని విధాలా మంచి వెల్ సెటిల్డ్ అని అంటున్నారు. ఓకే, 200 మంది అనాథ పిల్లలకు కూడా ఇది తిండి పెడతాడు లేదా పోషిస్తాడు అని చెప్తున్నారు. సో ఆయన వ్యాపారాలు అది కూడా ఉన్నాయి అన్ని. అదే విధంగా పాస్టర్ చేస్తున్నాడు అని చెప్తున్నారు. సంతోషం. ఓకే, ఆయనకు నచ్చింది, ఆయన నమ్మింది 10 మందికి ప్రచారం చేస్తున్నాడు. అందులో నిజం అనిపిస్తే కొందరు ఆయన భావజాలానికి అట్రాక్ట్ అయితే కన్వర్ట్ అవుతుండొచ్చు. అది డిఫరెంట్ థింగ్. అతను చట్టపరంగా నేరం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ ఈ విధంగా ఈ చంపడం అనేది ఎవరు చంపినరా అది ఒకటి ఏంది అంటే, వాడు చట్టానికి దొరకొద్దు కాబట్టి ఒకవేళ చంపాలనుకుంటే 2 రకాలుగా చంపుతారు. డైరెక్ట్ గా పొడిచి చంపేటోళ్ళు వాళ్ళు దొరికినా ఏం కాదు, మేము చట్టం మార్చేది, కేసు విచారణకు రాకుండా చేస్తాం, మేము ఏమైనా చేస్తామని అట్లా చేసేటోళ్ళు ఎవరు? మన యొక్క ఇద్దరు న్యాయవాదులు నడి రోడ్డు మీద హత్య చేశారు కదా. సో ఏమైతే అది అయింది అని వాళ్ళు చంపేటోళ్ళు. మొన్న భూపాలపల్లిలో హత్య చేశారు కదా. సో అట్లా ఇక నడి రోడ్డు మీద బరి తెగించి చంపేటోళ్ళు, ఇక అది వేరే లెక్క. ఏది మేము ఏమైతే మా పగ తీర్చుకుంటాం, లేకపోతే మా చట్టంని మేము ఎట్లా చేస్తామని అట్లా చేసి ఇక చట్టానికి విచారణ రాకుండా చేసి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇక దాన్ని వేరే రకంగా ఎఫ్ఐఆర్ మార్చేసి ఇంకోటి, అది వేరే ముచ్చట. ఏది అది దొరికేటట్టు చేసేది. కానీ ఇది దొరకకుండా చేసేది 2 రకాలుగా చేస్తారు, 2 లేదా 3 రకాలుగా చేస్తారు. ఒకటి ఏంటి అంటే యాక్సిడెంట్ చేస్తే అది న్యాచురల్ డెత్ కాబట్టి, అంటే ప్రకృతి పరంగా న్యాచురల్ గా అయింది కాబట్టి దానికి శిక్ష ఉండదు. రెండోది హాస్పిటల్ తీసుకుపోయి ఒక మంది ఇచ్చేది ఇంకో మంది ఇచ్చి డోస్ ఎక్కువ ఇచ్చి అదొకటి. లేదు అంటే ఈ సైకియాట్రిస్ట్ దగ్గర పోయి పిచ్చి మందులు వేసేసి వాళ్ళంతటా వాళ్ళ ఆత్మహత్య చేసుకుంటాడు చేయడం. ఈ రకాలుగా చేసే అవకాశాలు ఉన్నాయి. అర్థమైందా? సో ఈ క్రమంలో చూసినప్పుడు గద్దర్ అన్నదేమో ఆయన హాస్పిటల్లో తీసుకుపోయి అది చేసారు. ఎందుకంటే ఆయన రాహుల్ గాంధీ తోటి ఉండే వరకు ఆయన పాపులర్ అయితే మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ పాపులారిటీ ఇంకా ఎక్కువ పెరుగుతుందని గద్దర్ అన్నని నేను రాను అంటే కూడా ఒక 15-20 సార్లు పిలిచి ఆ విధంగా ఆయనకు హాస్పిటల్లో ఒక డోస్ ఇచ్చేది, ఒక మంది ఇచ్చేది, ఇంకో మంది ఇచ్చి గద్దర్ అన్న అట్లా చేశారు. ఇక మిగతా అన్ని కేసులలో ఫేక్ యాక్సిడెంట్సే. యాక్సిడెంట్లలో ఒక 10% నిజంగా జెన్యున్ గా జరుగుతాయి. రాత్రిపూటనో ఎర్లీ మార్నింగో చీకట్లనో పోయినప్పుడు అది ఆ చీకట్లో కనబడక పెద్ద వెహికల్స్ చిన్న వెహికల్స్ గుద్దే అవకాశం ఉంటుంది. పెద్ద వెహికల్స్ గుద్దుకున్నా లేకపోతే తాగి నడిపినప్పుడు జరిగే అవకాశం ఉంటుంది. అర్థమైందా? అది 10%. మిగిలిన 90% అది ఏమంటారు, హత్యలే. యాక్సిడెంట్ పేరు మీద హత్యలు, చట్టం నుంచి తప్పించుకోవడానికి. సో ఆ క్రమంలో కత్తి మహేష్ అయితే ఆ పక్కకున్న డ్రైవర్ కు ఏమైనా పక్కకున్న మనిషికి ఒక్క దెబ్బ తగలలేదు, కత్తి మహేష్ అయిపోయింది. అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఆయన ముందటికి పెద్ద వెహికల్ ఎట్లా వస్తుంది? అర్థమైందా? సో అది కంపల్సరీ హత్యనే. ఎందుకు కత్తి మహేష్ మీద అంత పగబెట్టిర్రు? రాముణ్ణి ఆయన ఏదో అన్నాడు, నాకు కరెక్ట్ గుర్తులేదు ఎగ్జాక్ట్ గా, అది అన్నాడు ఆ టీవీ స్టేషన్ లో. అప్పుడు ఆయన మీద పగబెట్టుకున్నారు. అర్థమైందా? ఈ బీజేపీ. ఎందుకంటే వాడు పొద్దుగాలేసి జై శ్రీరామ్ అనేవాటే, ఈయన వాళ్ళ మెయిన్ టార్గెట్ మీదనే కొట్టవాటే. సో కాబట్టి ఆయన మీద పగబెట్టుకొని ఒక పథకం ప్రకారం ఈ జనసేనకు సంబంధించిన వాళ్ళు ఆ నెల్లూరు ప్రాంతంలో, నెల్లూరు నుంచి చెన్నై పోతుంటే చేసిర్రు. అయినా ఆయన బతికేటోడు. ఆయన ఈ పక్క ఆయనకి అంత దెబ్బలు తగలేదంటే ఆయనకు కూడా తగలలేదు. కానీ కావాలని అపోలో హాస్పిటల్ చెన్నైలో పోయినాక అక్కడ కావాలని ట్రీట్మెంట్ ఇప్పాక అతన్ని ఈవెన్ మన ఇది నడి రోడ్డు మీద వామన్ రావు న్యాయవాదులు ఉన్నారు కదా, అన్ని కబ్జాల కేసులు వేస్తున్నారని 2 హస్బెండ్ వైఫ్ నరికిరు కదా. అప్పుడు భార్య అప్పుడే చనిపోయింది, కానీ ఆ భర్త చనిపోలే. నాకు నీళ్ళు అని అడుగుతున్నాడంట. కావాలని నీళ్ళు ఇవ్వలేదు. హరీష్ రావు ఫోన్ చేసి మీరు ట్రీట్మెంట్ ఇవ్వద్దు అని చెప్పిండంట. సేమ్ థింగ్ విత్ కత్తి మహేష్ గారు. సో చెన్నై అపోలో హాస్పిటల్లో ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వద్దని ఇవ్వకుండా చంపేశారు. ఎందుకంటే ఆయన బతికి బయటకు వస్తే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది కదా. అర్థమైందా? సో కాబట్టి అవి 100% హత్యలే గాని విచారణ లేదు. ఇదైతే ఈ కేసు అయితే విచారణకు వస్తే లేదు. ఇప్పుడు భూపాల విచారణకు రాదు. ఈ యొక్క కత్తి మహేష్ ఏమో యాక్సిడెంట్ గా అది మార్చేసారు. అర్థమైందా? సో ఈ ప్రవీణ్ పగడాల కేసులో అది హత్యనా యాక్సిడెంట్ అనేది, ఎందుకంటే ఆయన కారు ఉంది, ధనవంతుడు, అన్ని ఉన్నాక ఆయన అర్ధరాత్రి ఒంటరిగా బైక్ మీద ఎందుకు పోతున్నాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. ఆయన డే టైంలో ట్రావెల్ చేయాలి. ఫస్ట్ థింగ్ అది పెద్ద తప్పు. ఓకే, తర్వాత ఒంటరిగా పోకుండా ఒక 2-3 ఫ్రెండ్స్ ని తీసుకొని పోవడంలో తప్పు లేదు.
ఒంటరిగా అర్ధరాత్రి ఆ బైక్ మీద ఎందుకు నీకు అంత అవసరం ఏమొచ్చింది తెలియదు. ఓకే, సో క్వశ్చన్ మార్క్. సో దాంతో పాటు ఇక వాళ్ళు అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్, 2 సీసీ ఫుటేజ్లు ఇచ్చిర్రు. ఒకటేమో ఎక్కడ మన కొవ్వూరు దగ్గర అది టోల్ గేట్ పాస్ అవుతున్నాడు, పక్కకు వెహికల్ ఉంది, ఆ పక్క నుంచి మెల్లగా పోయి అక్కడ నుంచి ముందుకు పోయిండు. సో ఇక మెల్లగా పోతున్నప్పుడు అది మెల్లగానే పోతారు కదా, అది కొంచెం దూరం పోయినాక ఫాస్ట్ గా పోతారు కదా. సో కాబట్టి ఆ మెల్లగా పోయిన దానికి ఏం చెప్పలేం కానీ, కాకపోతే హెడ్ లైట్ అనేది పగిలి ఉంది. ఆ చనిపోయినప్పుడు పగిలే ఉంది, ఆయన చనిపోయిండు, ఆయన మీద వెహికల్ ఉంది, ఆ వెహికల్ కి హెడ్ లైట్ లేదు. అట్లనే ఆ కొవ్వూరు దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ లో హెడ్ లైట్ లేదు. మరి హైదరాబాద్ లో స్టార్ట్ అవుతున్నప్పుడు సీసీ ఫుటేజ్ ఉందా? ఆ సీసీ ఫుటేజ్ ఎప్పుడు ఆ యొక్క హెడ్ లైట్ ఎప్పుడు వలిగింది? అది స్టార్టింగ్ నుంచి లేదా, లేకపోతే మధ్యలో ఎక్కడైనా వలిగిందా? అది తెలవాలంటే అంతకుముందున్న సీసీ ఫుటేజ్లు మనకు కావాలి, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను అడగాలి. అర్థమైందా? సో అది మరి హైదరాబాద్ నుంచి అంత దూరం ఎందుకు బైక్ మీద పోతున్నాడు ఆయన ఒకడు? ఆయన ఒక పాపులర్ పర్సనాలిటీ, ఆయనకు థ్రెట్ ఉంది అని తెలిసినాక కూడా ఎందుకు పోయాడు? ఇక భగవంతుని తెలవాలి. ఓకే, సో ఆ విధంగా ఇప్పుడు ఈ పూర్తి వివరాలు తెలవాలంటే ఆయన మిత్రులని, ఆయన కుటుంబ సభ్యులని, ఆయన ఎక్కడెక్కడ పోయిండు, ఆయన ఇంకోటి సెల్ ఫోన్ ఆయన సెల్ ఫోన్ మొత్తం ఈ ఫోరెన్సిక్ 2 రకాలుగా ఉంటుంది ఇన్వెస్టిగేషన్ లో. ఒకటి ఏంటి అంటే ఫోరెన్సిక్ విభాగం, అంటే వాళ్ళ ఫోరెన్సిక్ విభాగం ల్యాబ్ ద్వారా ఏంటంటే ఫోన్ కి ఫోరెన్సిక్ విభాగం ఉంటుంది, ఫోన్ ని ఫోరెన్సిక్ చేస్తారు. అట్లనే అక్కడ దొరికిన ప్రతి ఆధారానికి చేస్తారు, ఆ కట్టె కావచ్చు, ఇంకోటి కావచ్చు, రక్తం మరకలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అంటే అది దాంట్లో పూర్తి సమాచారం తెలుస్తుంది ఫోరెన్సిక్ రిపోర్ట్ లో. ఇక పోస్ట్ మార్టం అంటే ఏంటంటే శరీరం మీద ఏమైంది, శరీరం లోపల ఏమైంది, లేకపోతే శరీరం మీద అయింది, అది గాయాలైనయా, లేకపోతే ఇప్పుడు మెత్త అంటే దిండు ముఖం మీద పెట్టి చంపేశారు అనుకో, పోస్ట్ మార్టంలో తెలిసిపోతుంది. ఆ ఊపిరితిత్తులలో ఏమైంది, అది ఎందుకైంది, ఏమైంది, ఎవ్రీథింగ్ అది తెలిసిపోతుంది. అది న్యాచురల్ డెత్తా, లేకపోతే కావాలని అట్లా ఊపిరి బిగబట్టి చంపేసిరా, ఇంకోటి తెలిసిపోతుంది. ఇప్పుడు గొంతు నిలిపి చంపారు అనుకో, గొంతు వీటి అచ్చులు కానీ, ఆ ఊపిరితిత్తులు జరిగే ప్రక్రియలు కానీ, రక్తంలో ఉండే టెస్టులు కానీ, ఎవ్రీథింగ్ తెలిసిపోతుంది. ఏది ఆ యొక్క హత్య చేస్తే శరీరం పోస్ట్ మార్టంలో చాలా వరకు తెలుస్తుంది. అది కాకుండా శవం చుట్టూ కానీ, ఆ పరిసర ప్రాంతాల్లో కానీ, ఇంకో దగ్గర కానీ ఆ యొక్క ఏమంటారు డిఎన్ఏ టెస్టులు ఉంటాయి కదా, ఆ డిఎన్ఏ టెస్టులు ఈ ఫోరెన్సిక్ దాంట్లో అన్ని తెలిసిపోతాయి. సో ఫోన్ ఫోరెన్సిక్ లో కూడా ఆయన ఎవరితో మాట్లాడిండు, ఏ ప్రాంతాల నుంచి ఆయన ఎక్కడెక్కడికి పోయిండు, అది రోడ్డు మీదకి వెళ్ళి పోయిండా, రోడ్డు పక్కకి వెళ్ళి పోయిండా, ఇంకో దగ్గరికి పోయిండా, ఎవ్రీథింగ్ తెలిసిపోతుంది. అది కాకుండా ఆ టైం లోపల ఎప్పుడైతే ఆ కొవ్వూరు దాటిన తర్వాత నుంచి, లేకపోతే అంతకు మొత్తం ముఖ్యంగా ఆ యొక్క 2-3 గంటల ఆ ప్రాంతంలో ఎన్ని వెహికల్స్ ఆ ప్రాంతం నుంచి పోయినాయి, సో అవి వాటి డీటెయిల్స్ కావాలి. ఎందుకంటే అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి వాటి బండి నంబర్ని బట్టి ఆ మొత్తం బండ్ల గురించి తెలిస్తే మనము ఎవరు అనుమానము ఎవరిది అయి ఉంటుంది అనేది తెలుసుకునే అవకాశం ఉంటది. అర్థమైందా? అంటే ఏం చెప్తున్నా, ఇది కంప్లీట్, ఇది ఎవరు చేయగలుగుతారు? సామాన్యుల దగ్గర అవన్నీ సిస్టమ్స్ లేవు కదా. సీసీ ఫుటేజ్ ఎవరి దగ్గర ఉంటాయి? గవర్నమెంట్ దగ్గర ఉంటాయి, రైట్? సో అట్లనే ఈ ఫోరెన్సిక్ ఇవన్నీ వ్యాలిడిటీ ఎవరు ఇస్తారు? నువ్వు నేను చేసేది కాదు కదా. ఆ శాంపుల్స్ అవన్నీ గవర్నమెంట్ కదా, పోలీసులే కదా కలెక్ట్ చేసింది. కాబట్టి ఇవన్నీ విచారణ తేలాలి. అంటే నిష్పక్షపాతంగా ఈ పోలీసులు కానీ, ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ విభాగాలు కానీ చేసినప్పుడు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటది. అట్లనే వాళ్ళందరినీ ఇంటర్వ్యూలు కూడా చేస్తారు, దానికి సంబంధించిన వాళ్ళందరినీ. ఎవరికి ఫోన్ కాల్ పోయినాయి, ఏం మాట్లాడిర్రు, ఏమేం ప్లాన్ ఉండే, ఆయన ఏడికి పోదాం అనుకున్నాడు, ఏమైంది, ఎవ్రీథింగ్. నువ్వు నేను ఎన్ని చెప్పినా అది దానికి వ్యాలిడిటీ ఉండదు. ప్లస్ అది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కాదు, ఒక 1% ఇన్ఫర్మేషనే ఉంటుంది. కాబట్టి మనం కోరుకోవాల్సింది ఏంటంటే పోలీసులతోటి కొట్లాడి యొక్క ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేసులలో ఏం చేస్తారంటే ఆ బీజేపీ కేంద్రంలో ఉన్నాడు కాబట్టి ఈ కేసులో ఏది యాక్సిడెంట్ గానే రాసేసేయరా అని చెప్పి అది కేసును క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తారు. అర్థమైందా? దాన్ని ఇంకా ఈ ప్రత్యానుకో అది ఇంకా కాంప్లికేటెడ్ అవుతుంది. ఇప్పుడు అందరు మిగతా ప్రజలు, ముఖ్యంగా దళిత సంఘాలు కానీ, క్రిస్టియన్ సంఘాలు కానీ ఇంకా పెద్ద గొడవ చేస్తారు కాబట్టి అది ఇంకా పెద్ద ఇష్యూ అవుతుంది. కాబట్టి ఆ ఇష్యూ కింద కావద్దంటే దాన్ని యాక్సిడెంట్ కింద రాయించే అవకాశం ఉంటది. ఇవాళ ఇంత ఉన్న ఆవేశం ఒక 10 రోజులకో 20 రోజులకో నెల రోజులకో ఉండదు, వాళ్ళకి తెలుసు. 6 నెలలకు మర్చిపోతారు. సో కాబట్టి 6 నెలల తర్వాత అది యాక్సిడెంట్ అని చెప్పేస్తారు, అయిపోయింది. సో అది ఎవడు ఇప్పుడున్న ఆవేశం ఉండదు. అర్థమైందా? నెల రోజులకే ఉండదు, 10 రోజులకే ఉండదు. సో కాబట్టి ఈ నిజంగా ఏది ఇట్లాంటి పునరావృతం కావద్దు అంటే ఇప్పుడు ఇది మనం లైట్ తీసుకున్నాం అనుకో, ఏముంది తప్పించుకోవచ్చు. కాబట్టి మళ్ళీ ఇంకోరి మీద చేసే అవకాశం ఉంది కదా.
ఒకవేళ న్యాచురల్ డెత్ అయితే కానీ అయినా సరే అది న్యాచురలా ఇది ఇట్లా జరిగిందా అనేది విచారణ రాని. కాబట్టి వెనుకకు పోకుండా గట్టిగా ఈ విచారణ నిష్పక్షపాతంగా జరిగేటట్టుగా కొట్లాడాలి. మిగతా అన్ని సీసీ ఫుటేజ్లను ఇవ్వాలి. అట్లనే అని రెగ్యులర్ బేసిస్ ఎవ్రీ 2 days కి 3 days కి వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చి పోలీసులు కానీ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆ కేసు మీద అప్డేట్ ఇవ్వాలి. అర్థమైందా? ఈయన నిజంగా ఎవరైనా తప్పు చేస్తే వాడిని శిక్ష పడాల్సిందే. అర్థమైందా? ఇప్పుడు కాదు, ఉల్టా అనుకోండి. ఇప్పుడు ఒక సాధువునో సంతునో లేకపోతే ఒక మఠాధిపతినో పీఠాధిపతినో ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తనో ఎవరైనా చంపారు అనుకుందాం ముచ్చట కోసం, వానికి దోషులు వేయకుండా దోషులు విచారణ కూడా ఉండదు. అనుమానం వస్తే వాని ఇల్లులని కాలబెడతారు. ఎలా గోద్రాల ఆ కరసేవకులని ఆడికెళ్ళి పోయి వస్తుంటే ఆ ట్రైన్లో కాలబెట్టింది ఎవరు? ఇదే బీజేపీ ఆర్ఎస్ వాళ్ళు. ఓకే, ఏది 130 మందిని ఎంతమందిని చంపారు. ఆ చంపిన కరసేవకుల శవాలని ఓపెన్ టాప్ జీబులు వేసుకొని మొత్తం మైకులు పెట్టుకొని మన హిందువులను దాడి చేసిరని ఆ యొక్క ఏమంటారు ఒక దావానలం లాగా విష ప్రచారం చేసి వాళ్ళందరినీ కావాలని బీజేపీ ఆర్ఎస్ అందరినీ రెచ్చగొట్టి కత్తులిచ్చి ఒక 3000 మందిని ఒక బాయి నిండా నింపిర్రు. అర్థమైందా? అంటే నేను చెప్తున్నా, ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాల గారి కేసు బదులు ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తను ఇవ్వడం చచ్చిపోయి ఉంటే అది న్యాచురల్ డెత్ అయినా నిజంగా చంపినా ఇవాళ ఒక ఏమంటారు ఒక 50 మందో 1000 మందో ఏమంటారు చర్చిలు గులగొట్టేటోళ్ళు ఒక 50 మందినో 100 మందినో క్రిస్టియన్ సోదరులను చంపేసేటోళ్ళు. కానీ ఇలా రివర్స్ లా మనం సంపుతం అంటలేము, మనం ఏమంటలేము. మనం న్యాయ విచారణ చేసి వాడు ఓడి చేసిండో వాడిని శిక్షలేమని అడుగుతున్నాం. అప్పుడు మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కావేమో అని ఆశపడుతున్నాం. అర్థమైందా? కాబట్టి నేనేమంటున్నా అంటే ఇట్లా ఈ రెచ్చగొట్టి యువకులని చదువుకోని యువకులని ఆ విధంగా భావోద్వేగానికి గురి చేసి అట్లా చేసినా డైరెక్ట్ పోయి హత్య చేసేటోళ్ళు ఉండరు. వాళ్ళు ఏదో బిర్యానీ ఇస్తారంటే గొడవలు చేస్తారు, రాళ్ళు వేస్తారు. కానీ చంపే అంత చేయాలంటే కంపల్సరీ వాళ్ళకి సుపారీ ఇవ్వాలి, పైసలు ఇవ్వాలి. అట్లనే వాళ్ళని కేసుల నుంచి రక్షిస్తా అని హామీ ఇస్తే అన్ని ఇస్తే వాడు పైసల కోసం చేస్తాడు. అర్థమైందా? అంటే ఒక పథకం ప్రకారం చేయించాలి. అయితే నేనేమంటున్నా, ఇక్కడ దేశంలో జరిగినాయి కానీ రాష్ట్రాలు జరిగినాయి కానీ ఈ ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే అన్ని విషయాల్లో వరస్ట్ ముఖ్యంగా శాంతి భద్రత విషయంలో. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు పెట్టుబడులు వస్తలేవు? నేను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేస్తా, నేను హైటెక్ సిటీ కట్టినా ఇంకోటి కట్టినా అని ఇన్ని చెప్తున్నా చంద్రబాబు నాయుడు, మరి తెలంగాణలో వచ్చిన ఎందుకు వస్తలేవు? ఆలోచించండి. ఎందుకంటే మీ దగ్గర ఏది ఈ మంచి ఏమంటారు ఓషియన్ ఫ్రంట్ ఉంది, ఎన్నో ఉన్నాయి. మా తెలంగాణ కంటే కూడా ఎక్కువ రిసోర్సెస్ ఉన్నాయి. మీకు భూమి వైశాల్యం పెద్దగా ఉంది. అర్థమైందా? ఈ ఓషియన్ ఫ్రంట్ కింద ఎన్ని రకాలుగా ఎన్నెన్నో దేశాలు ఇవాళ ఏమంటారు థాయిలాండ్ ఉంది, ఏముంది ఓషియన్ తప్ప, ఇంకా చాలా దేశాలు ఆ ఓషియన్ వాడుకొని వాళ్ళు ఏమంటారు టూరిజం రంగాన్ని ఎంత వృద్ధి చేసుకున్నారో, టూరిజం మీద బతికేస్తారు. మరి ఇన్ని రిసోర్సెస్ ఆంధ్రప్రదేశ్ కున్నా ఎందుకు డెవలప్ అవుతలేదు? ఫస్ట్ టర్మ్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు వచ్చిండు. హైదరాబాద్ సైబరాబాద్ ఆయనే కట్టిండంట. కానీ మరి ఆంధ్రప్రదేశ్ ఎందుకు కట్టి చేయలేకపోతున్నాడు? కారణం ఏంటంటే అక్కడ కులం పిచ్చి మహా పిచ్చి ఉంది. అట్లనే చదువుకోని వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎడినా కొడుకులు ఎక్కువ ఉన్నారు. ఏమంటారు వాళ్ళని ఈజీగా ఫూల్స్ చేయొచ్చు. అట్లనే హింస, కిరాతకము, అరాచకము, విచ్చలవిడితనం ఉంది. ఇట్లాంటి జాగాలకు అంతెందుకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళే ఓకే వాళ్ళ ఇండస్ట్రీస్ అన్ని హైదరాబాద్ లో తెలంగాణలో పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వదిలేసి ఒక ఆయన విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ రంగం చేస్తే వచ్చి హైదరాబాద్ లో చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఒకటి కమిషన్లు మొత్తం దాదాపు అన్ని అడిగేస్తున్నారు, ఏ పార్టీ అయినా సరే. దాంతో పాటు వాడిని సంపుతాము కాలబెడతాము బూడిద చేస్తామంటే ఏం చేస్తాడు? ఒక 10 కోట్లు పట్టుకొని పోయినావు, ఒక 100 కోట్లు పట్టుకొని పోయినావు, లేకపోతే 1000 కోట్లు పట్టుకొని పోయినావు. నీ కంపెనీ ఆడు ఉంటుందో కాదు కాలబెడతారో తెలియనప్పుడు నువ్వు ఆ 1000 కోట్లు వారవసుకుంటావా? కామన్ సెన్స్. సో అది రోగున్నాయి. అప్పుడే అంతకుముందు ఇప్పుడు చూడు చుండూరు, కారం చేడు ఇట్లాంటి సంఘటనలు ఎక్కడ జరిగినాయి? పోయి గుడిసెలు ఎవరు కాలబెట్టిర్రు? సో ఈ కులం పిచ్చి అనేది భయంకరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. అది ఎవడు పోషించి నేను అనుకుంటున్నా తెలంగాణ లేదు, మళ్ళా మిగతా చోట్ల లేదు, గంత లేదు, కొంచెం ఉంది. కానీ అది 1000 సంవత్సరాల నుంచి వచ్చిన కొంచెం ఉంది. ఇప్పుడు కర్ణాటక తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, కేరళ తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, ఈ ప్రోగ్రెసివ్ ఉన్న ఈవెన్ మహారాష్ట్ర తీసుకోండి, ఇక్కడ లేవు, ఈ బెల్ట్ లేదు.
అయితే ఆ నార్త్ ఇండియాలో ఉంది, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో నా అనుమానం ప్రకారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఉంది మీరు చూడండి, గోదావరి జిల్లాలు, గుంటూరు అటు దిక్కున్నది కానీ ఇటు దిక్కు లేదు. మళ్ళీ భద్రాచలం ఇటు దిక్కు తెలంగాణ ఆనుకొని లేదు. రాయలసీమలో కూడా ఫ్యాక్షనిస్ట్ ఉన్నది కానీ మరీ గింత ఈ ఆంధ్రాలోనే ఎక్కువ ఉన్నది. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. నా అనుమానం ప్రకారం ఏంటి అంటే ఆ యొక్క ఇదేమో రాష్ట్ర కూటులు, ఇవి సౌత్ ఇండియన్ పాలకులు పరిపాలించారు ఏది ఈ ప్రాంతాలు, మిగతా ప్రాంతాలు. కానీ ఆ యొక్క ఇలా కోస్తా జిల్లాలు, విశాఖపట్నం, ఆ యొక్క శ్రీకాకుళం ఇవన్నీ అప్పుడు ఒరిస్సాల కింద ఉండేనేమో అని నాకు డౌట్. ఆ కళింగ సామ్రాజ్యం కింద అప్పుడు ఉండేనేమో అని డౌట్. ఎందుకంటే మీరు చూడండి, ఎక్కువ బుద్ధిజానికి సంబంధించిన అన్ని ఆ ప్రాంతాలనే దొరుకుతున్నాయి రిలేటివ్లీ. ఏది ఈ అమరావతి, ఇవన్నీ గుంటూరు, ఈ నాగార్జున కొండ, ఇవన్నీ. సో నా అనుమానము ఆ నార్త్ ఇండియాలో ఉన్న ఈ కులము, మతం పిచ్చి, ఆర్యులు, ఇదంతా చెత్త ఈ ఇళ్ళ కూడా ఉండడానికి కారణము ఆ కళింగ పాలకులు, ఆ నార్త్ ఇండియన్ పాలకులు ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు పరిపాలించి ఉంటారని నా అనుమానం. అర్థమైందా? సో ఏది ఏమైనా ఈ కులం పిచ్చి ఎక్కువ ఉన్నది. దానికి తోడేమైందంటే ఈ బ్రిటిష్ వాడు వచ్చినాక, అది మద్రాస్ ప్రెసిడెన్సీ కింద వచ్చినాక ఈ గోదావరి జిల్లాలని బ్రిటిష్ వాడు పరిపాలించిండు. అప్పుడు ఏమైపోయింది మీరు చూడండి, ఏది భారతదేశంలో ప్రోగ్రెసివ్ గా ఏదైనా విప్లవాలు జరిగినాయి, అభివృద్ధి జరిగింది, లేకపోతే విద్యాలయాలు వచ్చినాయి, ఏదైనా ఒక లిటరేచర్ వచ్చింది, సామాజిక ఉద్యమాలు వచ్చినాయి, మూడు నాలుగు జాగాలనే వచ్చినాయి. ఎక్కడ వచ్చినాయి? బ్రిటిష్ వాడు ఎక్కడ పరిపాలించిండో అక్కడ వచ్చినాయి. ఏది వాడి బేసెస్ అన్ని ఎడబెట్టుకున్నాడు? ఫస్ట్ కలకత్తాలో పెట్టుకున్నాడు, ఫస్ట్ బొంబాయిలో పెట్టుకున్నాడు. అది గుజరాత్ బొంబాయి వేరు కాదు, అప్పుడు ఒకటే ఉండే. సో అయితే ఆ యొక్క గుజరాత్, బొంబాయి ఆ ప్రాంతంలో వచ్చినాయి. తర్వాత ఇక్కడ మద్రాసు అంటే చెన్నై, అది చెన్నై, ఇప్పుడు చెన్నై అంటున్నాం, మద్రాసు. తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కింద ఉండే ఆంధ్రప్రదేశ్, అట్లనే అటు వెస్ట్ బెంగాల్, కలకత్తా, ఈ ప్రాంతాలనే వచ్చినాయి. మీరు ఏదన్నా తీసుకోండి, లిటరేచర్ కానీ ఇలా అక్కడ రాజా రామ్మోహన్ రాయ్ కొట్లాడితే ఇక్కడ కందుకూరి వీరేశలింగం కొట్లాడి ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని. తర్వాత మహారాష్ట్ర ఎందుకంటే చెప్పిన కదా, బొంబాయి, ఇదంతా. సో అంటే బ్రిటిష్ వాడి పుణ్యం వల్ల. సో ఆ వచ్చినప్పుడు ఈ బ్రాహ్మణుడు చేసే వివక్షని, ఈ యొక్క వీటన్నిటిని ఆ బ్రిటిష్ వాడు వీళ్ళకి రక్షణ కల్పించి వీళ్ళని ఎడ్యుకేట్ చేయడం వల్ల ఆ వివక్షను తట్టుకొని వాళ్ళు, మేము కూడా అందరి లెక్క సమానంగా బతకాలనుకుంటున్న వాళ్ళు కన్వర్ట్ కావడమో, లేకపోతే ఆ బ్రిటిష్ పాలసీని ఏమంటారు సర్ ఆర్థర్ కాటన్ సైజ్ ఎక్కడ కట్టిండు? గోదావరి జిల్లానే కదా. అంటే గోదావరి జిల్లాలో బ్రిటిష్ వాడి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉండే. అట్లనే మన యొక్క సికింద్రాబాద్, మన దగ్గర కూడా ఉన్నాయి కదా సికింద్రాబాద్, అన్ని యొక్క ఏమంటారు క్రిస్టియన్ మిషనరీస్, క్రిస్టియన్ స్కూల్, వెస్లీ, ఇంకా ఏమో ఉన్నాయి కదా, సెయింట్ మేరీస్. ఎందుకు వచ్చినాయి సికింద్రాబాద్ లా? ఎందుకంటే అప్పుడు నిజాం గారు వాళ్ళ ఆర్మీని ఈయనకి సొంత ఆర్మీ లేకుండే నిజాంకి. కాబట్టి బ్రిటిష్ వాడు రక్షణ కల్పించాడు. వాళ్ళ యొక్క ఆర్మీకి వాళ్ళని ఆర్మీ ఉంచుకోవడానికి ఈ నగరం కట్టించండు సికింద్రాబాద్. సో ఆ విధంగా సికింద్రాబాద్ లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి మిషనరీస్ లో బెస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇస్తామంటే, ఆ గోదావరి జిల్లాల నుంచి ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ ఇస్తామంటే వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఉంటారు, ఇప్పటికి కూడా ఉంటారు. ఈస్ట్ మారేడుపల్లి, వెస్ట్ మారేడుపల్లి, సికింద్రాబాద్, ఆంధ్ర సెటిలర్స్ చాలా మంది ఉంటారు. ఓకే, అయితే నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఏది ఆ కన్వర్షన్ కారణాలు ఏంటి అంటే, ఎస్ మేము ఏమంటారు మంచి ఎడ్యుకేషన్ ఇస్తాము, ఇవన్నీ ఇలానేమో ఎప్పుడు దరిద్రంగా బతకాలి, ఈ యొక్క వివక్షకు బతకాలి, మంచి బట్ట కట్టుకోలేము, మంచి తిండి తినలేము. కాబట్టి వాడు అన్ని ఇస్తా అంటే పేదోళ్ళు, పోయిన వాళ్ళు, ఆ యొక్క ఏమంటారు ఆ నీచంగా బతకడానికి ఇష్టం లేని వాళ్ళు కన్వర్ట్ అయి ఉంటారు. సో కాబట్టి నువ్వు నేనేమంటున్నా, ఇప్పుడు కాదు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఆఫ్రికాలో ఉన్నారు, ఎవరు ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. ఒక ఆఫ్రికా దేశంలో ఉన్న క్రిస్టియన్స్ ఇంకో ఆఫ్రికా దేశంలో ఉన్న క్రిస్టియన్స్ మా క్రిస్టియన్స్ కాబట్టి ఇక మీరు ఏం చేసినా చెప్తే వింటాం అంటున్నారా? క్రిస్టియన్ దేశాలు కొట్లాడుకుంటలేవా? అమెరికా క్రిస్టియన్ దేశము, అట్లనే యూరోప్ లో క్రిస్టియన్ దేశాలు, అట్లా అనేక దేశాలు ఉన్నాయి. అయితే వాళ్ళు ఇప్పుడు అమెరికా, రష్యా క్రిస్టియన్ దేశాలే కదా, మరి కొట్టుకుంటలేరా? అంటే ఏమంటున్నా, ఎవరు ఏ మతాన్ని వాళ్ళకి నచ్చింది మొక్కినా మనకు వచ్చే నష్టం లేదు. వాడు క్రిస్టియన్ భారతీయుడైనా, ఇస్లాం భారతీయుడైనా, హిందూ సనాతన భారతీయుడైనా, ఇంకో భారతీయుడైనా భారతీయుడే. నాస్తిక భారతీయుడైనా భారతీయుడే. కాబట్టి వ్యక్తిగతంగా పర్సనల్ గా మొక్కేదానికి అది నథింగ్. దాంట్లో గదే ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్ కి చట్టం చేసుకురా, ఒకవేళ బలవంతంగా ఎవరైనా రుద్దితే. అదర్ దాన్ దట్ ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు మొక్కుంటే దాంట్లో ఎవరి కాళ్ళు ఏళ్ళు పెట్టద్దు. బీజేపీ అధికారం కావాలంటే అభివృద్ధి చేయరా నాయన, అభివృద్ధి అయ్యి ప్రజలకు అన్ని కన్న తండ్రి లెక్క చూసుకో.
అన్ని ఇప్పుడు కాదు మోడీ అనేట ఆయన హిందువులకు ఏం చేస్తున్నాడు, హిందువుల నాశనం చేస్తున్నాడు. కానీ అన్ని మతాలకు ఆయన ప్రధాని, ప్రతి భారతీయునికి ఆయన ప్రధాని కదా. రాజ్యాంగం ప్రమాణం చేసిండు కదా, ప్రతి భారతీయుని కాపాడుతా అని. అది ముస్లిం అయినా, సిక్ అయినా, జొరాస్ట్రియన్ అయినా, హిందూ అయినా, ఇంకో ఆయన అయినా ముస్లిం అయినా కాపాడుతా అని ప్రమాణం చేసిండు కదా. రాజ్యాంగం తలకు ఎత్తి పెట్టుకున్నాడు కదా. దెన్ టాక్ అబౌట్ పబ్లిక్ ఇష్యూస్, ఆలోచించండి మిత్రులారా. ఓకే, సో ఆ విధంగా నేను ఏం కోరుతున్నా ఈ ప్రవీణ్ పగడాల బ్రదర్ విషయంలో అంటే, ఇలాంటి పునరావృతంగా అంటే నిష్పక్షపాతంగా విచారణ చేసి మొండిపట్టు పట్టాలి. విచారణకు వచ్చినాక అప్పుడు దోషులు ఎవరు, దాని వెనకాల ఎవరు ఉన్నారు, దాన్ని బట్టి నెక్స్ట్ కార్యాచరణ అనేది ఆలోచించమని కోరుతున్నాం. ఓకే, రెండోది ఏం చెప్తున్నా అంటే, దయచేసి ఎవరైతే థ్రెట్ ఉంది, లేకపోతే ఎవరికైతే ఇంతో అంత పేరు ఉంది అన్న వాళ్ళు దయచేసి రాత్రి పూట ప్రయాణం చేయకండి. ఏదైనా అత్యవసరం ఉండి పోవాల్సి వస్తే 2-3 కలిసి పోండి. రెండోది, నైట్ పూట ప్రయాణం చేయకుండా డే టైంలో ప్రయాణం చేసే ప్రయత్నం చేయండి. అర్థమైందా? సో అంటే మన జాగ్రత్తలు మనం తీసుకుంటే రిలేటివ్లీ ఇట్లాంటి కొన్ని నివారించుకోవచ్చేమో అని ఇక ఇవన్నీ చేసినాక కూడా వాడు వచ్చి నడి రోడ్డు మీద హత్య చేసిపోతే ఇక అప్పుడు కొట్లాడాల్సిన విధానం వేరే ఉంటుంది. ఓకే, ఆలోచించారు. కానీ ఇది మాత్రం ఇట్లాంటి హత్యలు ఇవన్నీ హిందూయిజంలో లేవు, ఇది హిందూయిజం కాదు. ఓకే, అందుకే అంటారు, మళ్ళీ చెప్తున్నా, ఈ ఆర్య బ్రాహ్మణులు వాళ్ళకి మాత్రమే ఉంది ఈ హింస చేసేది. ఎందుకంటే వాని ఏమున్నా ఏం లేదు, వాడి అక్కడ సిద్ధాంతం లేదు, లాజిక్ లేదు, ఏం లేదు. మీరు దయచేసి గుళ్ళకి పోయినప్పుడు కూడా వాడి సంస్కృతంలో చెప్తే దీని అర్థమైందిరా ఎప్పురా అని వాడిని మండిపాటు పట్టుర్రి, తెలుగులో ఎప్పురా అని అడుగుర్రి. ఓకే, అర్థమైందా? అలా ఏం చదివినా గంతే ఉంది. బ్రాహ్మణుడు వాడు ముక్కులకెళ్ళి వచ్చిండు, వాడు పైన ఉండాలి కాబట్టి మిగతా వాళ్ళందరూ కింద ఉండాలి అనేది మన సిద్ధాంతం. వాడు ఆధిపత్యం కొనసాగాలి, ప్రజల సంపద గాని అన్నిటి మీద వాడిదే అధికారం ఉండాలి, అధికారంలో వాళ్ళే ఉండాలి కాబట్టి మిగతా వాళ్ళందరూ కిందికి ఉండాలి కాబట్టి వాళ్ళని అన్ని రకాలుగా అణిచివేసే ప్రయత్నం చేస్తాడు. ఇదే ఎప్పుడు మొన్న ఎక్కడ అది మధ్యప్రదేశ్ ఒక బ్రాహ్మణుడు ఒక గిరిజనుడి మీద ఉచ్చబోసిండు. రైట్, ఆనెస్ట్ గా చెప్పండి, మీ గుండె మీద చేసుకొని చెప్పండి, అదే బ్రాహ్మణుడు ఇంకో బ్రాహ్మణుడి మీద ఉచ్చబోస్తాడా చెప్పండి నాకు. ఆనెస్ట్ గా చెప్పండి. ఏదో వాడు తాగిండు తాగి ఉన్నా సరే పోతాడా? తాగి ఉన్నా సరే వాడు భార్యను కాదని ఒకటే ఇంట్లోకి పోయి భార్యను కాదని తల్లిని ఇంకోటి చేస్తాడా? అంటే ఎట్లా చెప్తారు వాళ్ళు అంటే ఎంత కవరింగ్ ఇస్తారు. ఏ బ్రాహ్మణ స్త్రీ అయినా జోగిని అయిందా ఎక్కడన్నా? దేవదాసి అయిందా? అంటే డిస్క్రిమినేషన్ లేదు, అది వెనకట ఉండే అని చెప్పడానికి నేను అడుగుతున్నా. అంటే నేనేమంటున్నా, డీప్ రూటెడ్ గా ఉంది, అది అంగీకరించాల్సిన వాస్తవము అని నేను చెప్పదలుచుకున్నా. ఓకే, అర్థమైందా? ఇది ఇంకోటి ఏమంటున్నా అంటే, ఇట్లా దాడులు చేస్తే మీరు చూడండి, ఈ దాడులు చేసే ఆంధ్రప్రదేశ్ చెప్పినా అట్లనే ఉత్తర భారతదేశంలో ఏ రాష్ట్రం మనం తీసుకోండి, దాడులు జరిగే దగ్గరికి ఏ పెట్టుబడిదారు రాకపోతే అభివృద్ధి జరగదు, ప్రజలకి పని కల్పించబడదు, పేదరికం ఉంటది, నిరక్షరాస్యత ఉంటది, వాళ్ళు గట్టనే బతకాల్సి వస్తుంది. ఎవడో దొడ్డు రేషన్ బియ్యం ఇచ్చే తప్ప వాడికి డే టు డే బతుకుదరు నడవదు. కాబట్టి ఆ పరిస్థితి రావద్దు అంటే అన్నిటికంటే ముఖ్యమైనది లా అండ్ ఆర్డర్ ఉండాల్సిందే, శాంతి భద్రతలు ఉండాల్సిందే. అర్థమైందా? లేకపోతే ఇప్పుడు చూడండి, మీరు ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు వ్యాపారస్తులు ఇంతో అంతో వాళ్ళు ఏమి శాతం ఎక్కడికి పోలేని వాళ్ళు మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. ఇంతో అంతో ఏమంటారు, వాళ్ళు పైకి పోవాలనుకున్న వాళ్ళు, ఆధిపత్య ధోరణి ఉన్న వాళ్ళు, లేకపోతే మాతోటి ఏమి కాదనుకున్న వాళ్ళు మాత్రం, అంటే అత్యంత పేదవాళ్ళు కానీ ఇక మేము వాళ్ళని చంపైనా సరే మేము వాళ్ళ శవాల మీద మేము రాజ్యం వెళ్తాం అనుకునేటోళ్ళు, ఆధిపత్యం చేసేటోళ్ళు, రౌడీ ఇట్లాంటి వాళ్ళు తప్ప మెజారిటీ ఈ గొడవలు వద్దు, మేము మంచిగా బతకాలనుకున్న వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ ఇటు చేసి వెళ్ళిపోయారు. అమెరికాకు పోయిర్రు, లేకపోతే చెన్నైలో ఉన్నారు, లేకపోతే తెలంగాణ హైదరాబాద్ లో ఉన్నారు. ఎందుకున్నారు? ఆంధ్రాలు ఇప్పుడు సంక్రాంతి వస్తే అందరు పోతారు. మళ్ళా అట్లాంటి వాళ్ళు మెజారిటీ హైదరాబాద్ లో ఎందుకున్నారు? ఐటీ మీరు గచ్చిబౌలి ఇవన్నీ చూడండి, ఈ నానక్రామ్ గూడ, గచ్చిబౌలి, మాదాపూరు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, దిల్షుక్ నగర్, కొత్తపేట, గిత్తపేట అంతా హైదరాబాద్ మొత్తం ఓల్డ్ సిటీ కొన్ని ప్రాంతాలు తీసేస్తే మోర్ దాన్ 50% దాకా ఆంధ్రలో దాదాపు ఉన్నారు అన్ని మేజర్ ప్రైమ్ లొకేషన్స్ అన్ని. ఎందుకు అట్లాంటి హైదరాబాద్ లాంటి నగరాన్ని మరి ఆడ చెన్నై ఉంది, బెంగళూరు ఉంది, ఇంకోటి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎందుకు కట్టుకోలేకపోతున్నారు? మీకు ఇంత టాలెంట్ ఉంటే
కారణం ఏంది అంటే మీ లోపల ఇది ఏమంటారు ఈ కుల పిచ్చిని అరాచకాన్ని కంట్రోల్ చేసే శక్తి లేదు, మీకు తెలుసు. కాబట్టి ఇక మీరు పండుగ పబ్బానికి ఆడికి పోవాల్సిందే. కానీ ఈడ మీకు రక్షణ ఉంది, తెలంగాణలో కానీ, చెన్నైలో కానీ, ఇంకో అమెరికాలో కానీ. ఆంధ్రప్రదేశ్ లేదు. మీకు ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ ఆయన కానీ, ఇంకో ఆయన రామానాయుడు కానీ ఆడ పెడతా అని ట్రై చేసి ఆడ మేము మీకు ఏం కావాలన్నా ఇస్తాం రమ్మని అడుగుతారు. చంద్రబాబు నాయుడు అడిగిండు, జగన్ గారు అడిగారు, అయినా ఎవరు పోతలేరు. అప్పుడు చెన్నైలో ఉండి ఆ సినిమాలు తీసిర్రు ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏనాడు వాళ్ళు ప్రయత్నం చేయలేదు, చేయరు కూడా. ఎందుకంటే మీ డిఎన్ఏలో లోపం ఉంది. ఓకే, మీకు అరాచకం ఎక్కువ ఉంది, అర్థమైందా? అది సో అది మిత్రులారు. ఇక అట్లనే ఇక బీజేపీ గురించి ఎంత నీచులు అంటే ఇక వాళ్ళంతా గలీజ్ నా కొడుకులు ఈ భూమి మీద లేరు. ఓకే, ఇవాళ ఏది ఆ నక్సలైట్లను ఏరివేస్తామని చెప్పి నిజంగా వాళ్ళు అసలు వాళ్ళ ఉనికే తగ్గిపోయింది. ఓకే, ఒకప్పుడు ఉన్నట్టు లేదు. వాళ్ళందరూ కూడా చాలా మంది జనజీవన స్రవంతులు కలిసిపోయారు. దాదాపు అందరూ ఏమంటారు వాళ్ళు సిద్ధాంత పరంగా కొట్లాడుతున్నారు తప్ప ఆయుధాలు పట్టుకొని నక్సలైట్లు ఈ మధ్య అది బంద్ అయిపోయింది. అయినప్పటికీ ఎందుకంటే వాళ్ళ మెజారిటీ లీడర్లు ఎప్పుడో చచ్చిపోయారు, ప్లస్ ప్రజల లోపల కూడా ఒకప్పుడు ఉన్నంత పేదరికం లేదు, ఒక డిఫరెంట్ అయిపోయింది. అయినా సరే ఇప్పుడు వాళ్ళ గిరిజనులను అందరిని పట్టుకొని నక్సలైట్ల పేరు మీద గిరిజనులను చంపేస్తున్నారు. ఎందుకని? ఆ గిరిజనుల కింద ఉన్న భూములు గనులు కొట్టేయడానికి. ఎందుకంటే ఆ గనులను తీసుకోవనిస్తలేదు అదాని అంబానికి. కాబట్టి ఆ గనులను తీసుకోవడానికి ఈ యొక్క గిరిజనులను చంపేస్తున్నారు. ఈ యొక్క ఆపరేషన్ ఏదో పెట్టిండు కదా, నా పేరు మర్చిపోతుంది, కగార్. సో ఇట్లా నడుస్తున్నది. ఇక 20 ఏళ్ల కింద ఏదో మాట్లాడిందని అరుంధర అట్లా ఎవ్వరు కమ్యూనిస్ట్ వాళ్ళు లేకపోతే ప్రశ్నించేటోడు ఒకట్రా భారతదేశంలో? అందరు తీసుకోబోతున్నాడు, జైల్లో పెడుతున్నాడు. ఇక చచ్చిపోతారని వదిలేస్తున్నాడు. ఆయన జైల్లో చచ్చిపోతే ఇంకా ఉద్యమాలు ఎక్కువైతాయి, గొడవ చేస్తారని చెప్పి ప్రొఫెసర్ సాయిబాబాని ఇక చచ్చిపోయే స్థాయికి వచ్చిండని వదిలేసిర్రు వరవరరావు గారు. ఎందుకంటే జైల్లో చచ్చిపోతే ఇంకా పెద్ద గొడవలు అవుతాయని. ఎంత నీచం రాయ్యా! అంటే నువ్వు వాళ్ళ సిద్ధాంతము వాళ్ళ న్యాయం మాట్లాడితే నువ్వు వాళ్ళని ఏమంటారు జైల్లో పెడుతున్నావు, తప్పుడు కేసులు పెడుతున్నావు, జర్నలిస్ట్ని అంటే ఎంత పిరికినా కొడుకు నువ్వు. బీజేపీ ఆర్ఎస్ అంటున్నా ఆ బ్రాహ్మణ్ని, ఆర్య బ్రాహ్మణ్ని ఎంత పిరికినా కొడుకురా, నిజాన్ని తట్టుకోలేకపోతున్నావు నువ్వు. ఎవడన్నా సమస్య ఉంటే వాడి న్యాయం మాట్లాడితే వాడిని పిలిచి వాడితో చర్చించి వాడి సమస్యకు పరిష్కారం చూపెడతారు. కానీ నువ్వు జైల్లో పెడుతున్నావు, ఇంకోటి అకారణంగా తప్పుడు కేసులు బనాయించి అంటే నువ్వు నిజాన్ని తట్టుకోలేకపోతున్నావు, పిరికి సన్నాసివి. వెరీ అన్ఫార్చునేట్. అట్లా ఆయన గోద్రాది మోడీ చేయించిండు, గ్రౌండ్ లో పోలీసులు ఉంచొద్దు అంటే ఆ నిజం తెలుస్తుందని ఆ అప్పుడున్న హోంశాఖ మంత్రి అయినటువంటి హిరేన్ పాండ్యాని చంపించినావు. ఆ నిజం చెప్తా అంటే సంజీవ్ భట్ ఐపీఎస్ ఆఫీసర్ ని ఎన్నో ఏళ్ళు జైల్లో పెట్టినావు. ఇక అట్లా చెప్పాలంటే బిల్కిస్ బాను ఎన్ని ఇన్సిడెంట్స్. అంటే ఏం చెప్తున్నా, మనుషుల ప్రాణానికి వాళ్ళకి విలువ లేదు. పిరికి సన్నాసులు నిజాన్ని తట్టుకోలేరు, సమస్యకు పరిష్కారం చూపెట్టే దమ్ము లేదు. కాబట్టి పిరికి సన్నాసులే అట్లా నిర్బంధిస్తారు, చంపేస్తారు. నిజాన్ని వాడు మనుషులను చంపలేడు, నిజాన్ని చంపుతున్నావు. కానీ సావదురా అట్లా. ప్రకృతి అన్నిటికంటే బలమైంది. ఉల్టా నువ్వు ఎన్ని చేస్తే అంతకంటే 1000 రెట్లు రివర్స్ చేస్తుంది. ఓకే, ఆలోచించండి మిత్రులారా. సో అది నడుస్తున్నది. కాబట్టి దాదాపు చాలా వరకు నేను అంటే ఇష్యూ బేస్డ్ గా మాట్లాడినా. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అంటే అదే మనం విచారణ కోరుకుందాం. విచారణ జరిగిన నిష్పక్షపాత విచారణ జరిగి ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఫోరెన్సిక్, పోస్ట్ మార్టము, ఇంకా అట్లనే మిగతా సీసీ ఫుటేజ్లు అన్ని ప్రాంతాల్లో అట్లనే అన్ని ఇంటర్వ్యూలు చేసింది. సమగ్ర విచారణ రిపోర్ట్ కోసం పట్టుబట్టి అది టైం బౌండ్ పెట్టాలి. 10 ఏళ్ల తర్వాత నేను రిపోర్ట్ ఇస్తా కాదు. ఓకే, విత్ ఇన్ 15 days 1 month అట్లా ఏదైనా టైం బౌండ్ మీద మాకు కావాలి. సో దోషులకు శిక్షలు పడాలని ఆ యొక్క ఏమంటారు క్రిస్టియన్ సంఘాల ఎవరైతే ఉన్నారో న్యాయం కావాలని కోరుకుంటున్న వాళ్ళందరూ ఒక కమిటీ లాగా ఏర్పడితే అప్పుడు ఏమవుతుందంటే అది వీక్ కాదు. ఈ యొక్క ఇండివిజువల్ వస్తారు, ఇలా మళ్ళీ మర్చిపోతారు, వాళ్ళ పనులలో వాళ్ళు పోతారు. అట్లా కాకుండా ఒక కమిటీ లెక్క ఉందనుకో, అది కంప్లీట్ విచారణ అయ్యేదాకా మేము మొండిపాటు పడతామని వాళ్ళు ఒక రెగ్యులర్ ఉన్నారనుకో, కమిటీ లాగా ఏర్పడిననుకో, జేఏసీ అనేది అది సామాజిక ఉద్యమాలకు కానీ, బట్ ఒక కమిటీ లాగా ఏర్పడ్డారనుకో అది కంప్లీట్ విచారణ వచ్చేదాకా దాని డిమాండ్ అనేది చచ్చిపోదు. లేకపోతే ఎవరి పనులలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఎన్ని ఇన్సిడెంట్లు, ఎన్ని రేప్ కేసులు, ఎన్నిట్లలో అయిన రోజు తెల్లారి వారం రోజులు గొడవ ఉంటది. తర్వాత అది విచారణ వచ్చిందా? ఇప్పుడు కలకత్తా ఇన్సిడెంట్ అయింది, అది విచారణ అప్పుడే అయింది ఇన్సిడెంట్, అప్పటి వరకే ఉంది ఆ వారం 10 రోజులే. తర్వాత దాని ఏమైంది ఎవరికి తెలియదు.
అది నిజంగా వాడి శిక్షలు పడ్డాయా, అని వదిలేసిర్రా, వాడే చేయించిండా, ఇప్పటివరకు కరెక్ట్ క్లారిటీ లేదు. కాబట్టి నిజంగా ఒక జెన్యున్ గా ఏదన్నా దానికి పూర్తిగా మనకి విచారణ జరిగి దోషులకు శిక్షలు పడి ఈ కేసే కాదు, ఏ కేసులలో అయినా కావాలనుకుంటే సామాజిక కార్యకర్తలు కానీ ఒక కమిటీ లాగా ఏర్పడి ఎవ్రీ వీక్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని అన్ని దేశంలో జరిగే అన్ని ఇన్సిడెంట్స్ మీద వాళ్ళు పిల్లు వేసి, లేకపోతే ఆ కోర్టుల కేసులు వేసి వాటికి రెగ్యులర్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చి డిమాండ్ చేస్తూ ఆ ప్రతి దానికి నిష్పక్షపాత అప్డేట్ వచ్చేదాకా వాళ్ళు రెగ్యులర్ గా ఆ విషయాన్ని మర్చిపోకుండా కొట్లాడితే వాటికి ఈ కొంతమైనా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా సమాజాన్ని మేలుకోరే వాళ్ళు ఒక కమిటీకి ఏర్పడి ఒక ఆర్గనైజేషన్ కింద ఎట్లా వస్తారో నాకు తెలియదు. సో ఆలోచించుకొని దానికి ఒక కార్యాచరణ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అర్థమైనా మిత్రుల? మసూద్ ఖాన్, నమస్తే అన్న. నమస్తే బ్రదర్. సో అది మిత్రులారా, ఈ కారణాలు ఇది మెయిన్ గా బీజేపీ వాళ్ళు చేయించి ఉండొచ్చు అనేది ఒక అనుమానం. అవి కాకుండా ఇంకా ఎవరన్నా ఏమైనా ఆయన ఎదుగుతుండు అని చెప్పి వాళ్ళ మిగతా పాస్టర్లు ఎవరైనా చేయించిర్రా, లేకపోతే ఇంకోటి అయిందా, ఎవరో ముస్లిం చేయించారని ఎవరు అంటున్నారు. ఏది అయినా అది విచారణ చేయకుండా, దాని పూర్తి సమాచారం లేకుండా మనం ఏం చేయలేం. పోలీసు వాళ్ళే చేయాలి అది. ఓకే, ప్రభుత్వమే చేయాలి. ఓకే, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేసే ప్రయత్నం చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, సర్వే జన సుఖినో భవంతు. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఓకే, టేక్ కేర్. బాయ్.